శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే మేడం, రీసెంట్గా వర్జిన్ బాయ్స్ అనే మూవీ ప్రొడ్యూసరు పూల చొక్కా అనే ఒక యూట్యూబర్ పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలా ఆవేదనతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇతన్ని పర్సనల్గా కూడా కొంచెం ఎక్కువగానే తిట్టినట్లు అనిపిస్తుంది నాకు. మీరు ఆ వ్యాఖ్యలు విన్నారా? మీ అభిప్రాయం ఏంటి అసలు? ఆయన ఆక్రోశం ఏంటో, అంటే భారీగా డైలాగులు చెప్పి ఏదో న్యాయం, చట్టం, ధర్మం, న్యాయం అనే 3 సింహాలే కాదురా 4వ సింహం కూడా ఉంటుంది అని సాయి కుమార్ డైలాగ్ చెప్పినట్టు ఆయన డైలాగ్ చెప్పాడు. ఏదేమైనా ఆయన బాధ ఏంటి అంటే, సినిమాలకి రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మాకు నచ్చింది మేము చేస్తాం, ఎరగొడతాం, చంపుతాం, నూనెలో ఏపుతాం అంటే నరకాన్ని కిందకి తీసుకొచ్చాడనమాట. ఎక్కడో ఆకాశంలో ఉండే నరకాన్ని భూలోకంలోకి తీసుకొచ్చి మీకు ఈ పనిష్మెంట్లు ఉంటాయని చెప్తున్నాడు. పైగా ఇంతకుముందు వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు, మేము ఎంత కష్టపడి సినిమాలు చేస్తే మా సినిమాలకు మీరు రివ్యూలు ఇచ్చి చెడగొడతారా అది ఇది అని చెప్పి. అయితే నాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఏంటి, ఇంత ఫాస్ట్గా అసలు మార్నింగ్ షో చూస్తూనే రివ్యూ ఇచ్చే దానికన్నా కొంచెం ఆగి ఒక 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు అయిన తర్వాత ఒక పోస్ట్ మార్టం చేయడం తప్పేం లేదు. సినిమాలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎవరు ఎలా చేశారు, అసలు సినిమా బాగా రావడానికి కారణాలేంటి, రాకపోవడానికి కారణాలేంటి అని చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. అనలైజ్ చేయడం తప్పే కాదు. కాకపోతే మీరు మరీ ఇంత తొందరగా ఇంకెవరో చేసేస్తారేమో, నేనే ముందు చెప్పేయాలి అనే ఉద్దేశంతో చెప్పటం కొంచెం ఇప్పుడు 24 ఆయన ఆవేదనలో కూడా కొన్ని విషయాలు అర్థవంతమైనవే ఉన్నాయి. కాకపోతే ఆయన మాట్లాడేది ఎలా ఉందంటే, వాళ్ళకి దోచింది వాళ్ళకి చెప్తే మాకు చేయగలిగింది మేము చేస్తామని సవాళ్ళకి ప్రతి సవాల్లా ఉంది. అలా మాట్లాడటం అసలు కరెక్ట్ కాదు. ఏదో గుడ్డొచ్చి పిల్లని ఎక్కరిచ్చినట్టు ఈయనేదో మొదటి సినిమా తీసి ఈ విధంగా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అతను మాట్లాడటం. పైపెచ్చు ఇంకొకటి కూడా పూల చొక్కా పైన ఇప్పుడు ఆయన ముందంతా సినిమాకి రివ్యూలు ఇచ్చే వాళ్ళని తిట్టి ఇక చివరికి పూల చొక్కా అతని మీదకి వెళ్ళాడు. సరే, పూల చొక్కా అతను రివ్యూ సరిగా ఇవ్వలేదు అనేది ఇతని బాధ. ఇప్పుడు పూల చొక్కా అతని రివ్యూ చాలా జెన్యూన్గా ఉంటుంది అని చెప్పి జనాలు చూస్తారు. అతని రివ్యూని కంపల్సరీ, ఇంకా చాలామంది ఉన్నారు రివ్యూలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ పట్టించుకుంటారో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక 2 రివ్యూస్ని మటుకు చాలా సీరియస్గా తీసుకుంటారు. భరద్వాజ్ గారి రివ్యూ ఒకటి, పూల చొక్కా అతని రివ్యూని, రెండింటిని తీసుకుంటారు. అయితే భరద్వాజ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఆయనకు అనుభవం ఉంది, చాలా పాతకాపు ఆయన రివ్యూ చాలా బాగుంటుంది, చాలా జెన్యూన్గా ఉంటుంది ఆయన రివ్యూ. ఎందుకంటే ఆయనకి ఆ విలువలు తెలుసు, సాంకేతిక విలువలు, కథ, హీరోలు, హీరోయిన్లు, కథనం, స్క్రీన్ ప్లే మొత్తం అన్నిటి మీద ఆయనకి ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన చెప్పగలుగుతారు భరద్వాజ్ గారు అంటే సినిమా రివ్యూ చెప్తారు చూడండి. ఆయన ఇంటి పేరు ఏదో ఉంది, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కాదు, జర్నలిస్ట్ భరద్వాజ్ గారు చెప్తారు. అలాగే ఈ పూల చొక్కా అతను కూడా జెన్యూనిటీ ఉంటుంది అతను మాట్లాడే దాంట్లో. ఇంకా పొట్ట వాళ్ళు చాలామంది ఉన్నారు తెలిసి తెలియక మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక అతను అయితే అచ్చంగా సినిమా హాళ్ళ దగ్గర ఏ సినిమాకైనా తాగిన మనిషి అరిచినట్టు అరుస్తుంటాడు. తాగుబోతు రమేష్ కూడా చాలా తక్కువ యాక్షన్ చేస్తాడు అతనితో పోలిస్తే. మరి అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇట్లాంటి జెన్యూన్ రివ్యూ చెప్పే వాళ్ళని మనం సీరియస్గా తీసుకోవాలి. అసలు పూల చొక్కా అతను ఏంటి చేస్తాడు, అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అతను ఏంటి చేస్తాడు అంటే, సినిమాకి ముందు చేస్తాడు, సినిమా తర్వాత చేస్తాడు. సినిమా ముందు చేసేదానికి ప్రమోషనల్ యాక్టివిటీస్కి డబ్బులు తీసుకుంటాడు, సినిమా తరువాత రివ్యూ చెప్పేదానికి డబ్బులు తీసుకోడు. ఇదే అందరికీ తెలిసిన విషయం. ఇతనే ఎక్కడో అతను చేసిన రివ్యూకి బాగా కడుపు కాలిపోయి ఆ విధంగా అతన్ని మాట్లాడాడు. కానీ అతని బాడీ షేమింగ్ దగ్గర నుంచి చాలా షేమింగ్ చేశాడు అతన్ని. అసలు అంతలా మాట్లాడే హక్కు ఈయనకి లేదు. అతను మొదటి నుంచి ఏంటి,
టమాటా రివ్యూ ఇస్తుంటాడు. అవును. అది అతని స్టైల్. హాఫ్ టమాటా ఇచ్చాడంట. అది ఈయనకి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి నా సినిమాకి అట్లా ఇస్తారా అని చెప్పి దాన్ని ఒక ద్వంద్వార్థంలో కూడా ఆయన మాట్లాడేసేసాడు. సరే, ఏది ఏమైనా ఆయన బాధ అయింది. ఇప్పుడు ఆయన బాధ ఊరందరి బాధ చేస్తున్నాడు. ఇప్పుడు పోల్చొక్క ఆయన ఏమంటాడు సింపుల్గా, నన్ను వాళ్ళు ప్రమోషనల్ యాక్టివిటీ చేయమన్నారు, వాళ్ళకి నాకు కుదరలేదు, చేయలేదు. దానికి నా పేమెంట్ నేను చెప్పాను, చేయలేదు. నేను చెప్పింది బహుశా వాళ్ళకి నచ్చకపోవచ్చు నా ప్రైసు, ఓకే. కానీ ప్రైస్ తీసుకోకుండా చేసే దాని విషయంలో నాకు హక్కు ఉంటుంది, నేను చేశాను. అది వాళ్ళకి నచ్చలేదు. నచ్చినంత మాత్రాన్ని ఇలా మాట్లాడే హక్కు ఎలా ఉంది? పైగా నేను డబ్బులు డిమాండ్ చేసి, ఇప్పుడు పోల్చొక్క అనే అతను రివ్యూ కొంచెం డెరిగేటరీగా ఉంది. అతను చేసింది దానివల్ల మా సినిమాకి నష్టం జరిగింది, నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చింది అని చెప్పి మాట్లాడితే బాగుండుండేది. ఇంతవరకు మాట్లాడితే బాగుండేది. లేని మాట తీసుకొచ్చి ఏంటది 40,000 డిమాండ్ చేశాడు. అది అసలు జరగలేదు. ఎందుకంటే అది జరిగి ఉంటే గనక పోల్చొక్క అతను ఈ విధంగా ఇచ్చుండేవాడు కాదు సమాధానం. ఏమంటున్నాడు అతను? ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా కానీ లేకుండా ఈ విధంగా నిందలు వేయటం కరెక్ట్ కాదు. ఒక్కవేళ అది ఇది కాదు అంటే నేను లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ, ఆయన కూడా రెడీయా? ఒకవేళ నేను కనుక 40,000 అడిగినట్లు డిమాండ్ చేసినట్లుగా గనక వస్తే నేను నా యూట్యూబ్ ఛానల్ని మూసేసేసి నేను అసలు సోషల్ మీడియాలో కనిపించకుండా పోతాను అన్నాడు. అసలు అంత మాట అనగలిగాడు అంటే అతని దగ్గర నిజాయితీ లేకపోతే ఎందుకు అనగలుగుతాడు? అతను చెప్పిన మాట కరెక్ట్ కాకపోతే అతను ఎందుకు అంటాడు? అక్కడే మనం అది అర్థం చేసుకోవచ్చు. అంత సాహసోపేతంగా మాట్లాడాడు అంటే ఏదో ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళు నేను చెవి కోసుకుంటా, నేను మెడ కోసుకుంటానే అలాగా కాదు ఇది. ఇప్పుడు ఇట్లాంటి చోట నిలబడాలంటే నిలబడాలి. సరే, ఈయనేం అడిగాడు? సరే నేను అంటే కదా ఇవన్నీ మానేస్తాను, ఇవన్నీ నేను అనలేదు అని చెప్పి తేలింది అంటే నాకు 4.5 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి, నాకు పబ్లిక్గా సారీ చెప్పాలని అడుగుతున్నాడు. సిద్ధమేనా ఆయన? ఇన్ని మాటలు మాట్లాడాడు కదా, అంతంత భారీ భారీ ఎన్టీ రామారావు టైప్లో డైలాగులు వేసాడు. డైలాగులు వేసేసి అదే ఇందాక సాయి కుమార్ లెవెల్లో డైలాగులు వేసేసి ఆ తర్వాత ఇంకా ఏంటేంటో చాలా చాలా మాట్లాడేశాడు. అసలు ఒక రకంగా ఎలా ఉంది అంటే పోల్చొక్కకి చాలా పెద్ద పబ్లిసిటీ ఇచ్చినట్టు అయింది ఇది. ఇప్పుడు రేపటి నుంచి అతని రివ్యూలు ఇంకెక్కువ చూస్తారు. ఆయన చెప్పింది ఏంటి, అతను చెప్పింది ఏంటి? అక్కడ అసలు కాస్టింగ్ బాగాలేదు, ఒక అడల్ట్ కంటెంట్ తీసుకున్నారు. నిజానికి మాట్లాడితే నాలాంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు అసలు ఆ కంటెంట్కి. ఇప్పుడు ఉన్న కంటెంట్లు చాలట్లేదు మనకి, ఓటీటీలో వచ్చే కంటెంట్లు చాలట్లేదు మనకి. అంటే ఏమైనా సరే సినిమా ఆడాలి అనుకుని ఒక ముదనష్టపు సినిమాలు తీసి జనాల మీద వేసి, అదేమంటే 24 క్రాఫ్ట్స్, సినిమా వాళ్ళు బతకాలి కదా. అవును, సినిమా వాళ్ళు బతకాల్సిందే, కానీ మీరు ఒక దరిద్రపు కొట్టు విషయాన్ని తీసుకొచ్చి జనాల మీద వేసి డబ్బులు రావాలంటే ఎట్లా? అసలు ఇప్పుడు అడల్ట్ కంటెంట్కి మీరు సినిమా తీయక్కర్లా, ఫుల్ కంటెంట్ దొరుకుతుంది. మీరేంటంటే అది పెడితే సినిమా ఆడిద్ది అనుకున్నారు, ఆడిద్ది అనుకుని సినిమా తీశారు. ఆ పేరు పెట్టింది అందుకు, డబ్బుల కోసమే. మీరు నిజంగా సరైన ప్రొడ్యూసరే, కాదని నేను అనట్లా. కానీ ప్రొడ్యూసర్కి డబ్బు ఒక్కటే కావాలనుకుంటే సరిపోదు, చాలా ఉండాలి. ఒక ప్రొడ్యూసర్కి మంచి స్టోరీ చూసుకోవాలి, మంచి యాక్టర్స్ని చూసుకోవాలి, మంచి డైరెక్టర్ని పెట్టుకోవాలి, డైరెక్టర్కి ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి. అలాగే ఓ పక్క నుంచి కాస్ట్ కట్టింగ్ జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర చూసుకోవాలి. ప్రతిరోజు సెట్కి వెళ్ళాలి. ఒకప్పుడు నిర్మాతలు డైరెక్టర్లను హీరోల్ని శాసించిన రోజులు ఉన్నాయి. ఇవాళ నిర్మాతలు అంటే వీళ్ళకి సినిమా పిచ్చితో సినిమా తీస్తారు, సినిమా ఆడితేనేమో ఇంకో సినిమా తీస్తారు, లేకపోతే అంతుబంతు లేకుండా పోతారు అనేటట్లుంది ఇవాళ. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఏమవుతాడో చూడాలి. కానీ ఇంతంత అదే పిల్లొచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచింది అన్నట్లు ఈయన వ్యవహారం అంతా ఉంది. ఏదేమైనా పోల్చొక్క కూడా చాలా బాధ్యతగా రివ్యూలు ఇస్తాడు. అతని పైన మనకు నమ్మకం ఉంది. అలాగే అతను కొనసాగించాలని. పైగా అతను ఇంకోటి
చాలా పాజిటివ్గా తీసుకున్నాడు ఈ కామెంట్స్ని. మ్మ్. నాకు చెయ్యి నొప్పి పడుతుందబ్బా, ఈ చెయ్యి నొప్పి కూడా తగ్గింది అని చెప్పి చాలా లైటర్ వేలో వ్యవహారాన్ని తీసుకొచ్చాడు అతను. ఏదైనా నచ్చాడు అబ్బాయి మటుకు. మ్మ్. మ్మ్. మంచిగా సమాధానం చెప్పాడు. ఛాలెంజ్ కూడా చాలా బాగుంది. ఇట్లా ఇట్లా ఇవ్వగలగాలి ఛాలెంజ్. ఇస్తేనే ఇలా మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.